వేస్ట్ బాక్స్ని పడేయకుండా ఇంకా ఆర్గనైజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏవైనా కొంటే ఇలాంటి బాక్సులు వస్తాయి కదా, ఈ బాక్సులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ బాక్స్ను ఉపయోగించి ఒక ఆర్గనైజర్ని తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ బాక్స్ ఇలా ఉంది కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫెవికాల్తో రాసేసుకొని క్లాత్ పెట్టుకుని అంటించేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇది అంటుకుపోతుంది. లోపల ఇలా ఉంది కదా, దీని మధ్యలోకి సరిపడిన ఇలాంటి అట్టముక్క తీసుకుని దీని లోపల పట్టే విధంగా కట్ చేసుకోవాలి. అడ్డంగా పట్టేలాగా ఇలాగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకుంటే 4 భాగాల కింద ఇలాగా తయారవుతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటికి క్లాత్ని కట్ చేసుకుని అంటించుకుందాం. ఒక క్లాత్కి ఫెవికాల్ రాసుకుని ఇలాగా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సైడ్ కూడా క్లాత్ కట్ చేసుకుని ఇలాగా ఫెవికాల్ రాసేసుకుని ఈ క్లాత్ని ఇలా పెట్టి అంటించేసుకోవాలి. ఇలాగా సైడ్లు అంతా అంటించేసుకున్న తర్వాత ఇలాగా అంటించుకున్నాం కదా, దీన్ని ఇలా గమ్ రాసేసుకొని ఇక్కడ నిలువుగా అంటించేసుకోవాలి. మనం అడ్డంగా కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఇలాగా గమ్ రాసేసుకుని ఇలా పెట్టుకుని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. అదేవిధంగా దీనికి కూడా ఇలా గమ్ రాసేసుకుని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే అంటుకుపోతుంది. 4 బాక్సుల కింద తయారయ్యాయి కదా, దీనిలో చైన్స్, ఇయర్ టాప్స్, ఒక దాంట్లో వాచీలు, రింగ్స్ ఇలాగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనకి ఏది నచ్చితే అవి వెరైటీస్ పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా వీటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల మనకి ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తాయి. మనకి ఇయర్ టాప్స్ కావాలితే ఈ ఇయర్లో తీసుకుని వాడుకోవచ్చు. ఖాళీ బాక్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా సర్దుకోవడం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో మనకి కనపడతాయి. దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలాగా చిన్న అట్టముక్క కట్ చేసుకుని దీనికి ఇలా ఫెవికాల్ రాసేసుకుని ఈ క్లాత్ని ఇలా అంటించేసుకుంటే ఇలా అంటుకుపోతుంది. ఈ విధంగా ఫెవికాల్ రాసేసుకుని సెంటర్లో ఇలాగా అంటించేసుకోవాలి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఇలాగా అంటుకుపోతుంది. మనం బాక్స్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకే బాక్స్లో అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వేస్ట్ బాక్స్ తోటి ఇలాగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈ వేస్ట్ బాక్స్ తోటి ఇలాగా ఆర్గనైజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రకాల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.